లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేకే కడియం కుటుంబాలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేకే చేరికపై చర్చించారు. రేపో మాపో ఆయన సొంత గూటికి చేరడం ఖాయమైపోయింది. మాజీ మంత్రి కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాసేపటి క్రితం కడియం శ్రీహరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై రేవంత్ చర్చించారు. ప్రస్తుతం మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్న కడియం శ్రీహరిని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్లారు. కడియం శ్రీహరి ఇంటికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి, రోహిత్ చౌదరి, విష్ణుదాస్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు వెళ్లారు. కడియం శ్రీహరి కావ్యను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాశారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటివి పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని అన్నారు. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేకపోవడం, ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండడం పార్టీకి మరింత నష్టం చేసిందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తాను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని, కేసీఆర్ బీఆర్ఎస్ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె లేఖలో స్పష్టం చేశారు. రైట్, మనం విజువల్స్ ని స్వతంత్ర న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ప్రతిపక్ష బీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇస్తూ ఆ పార్టీ ప్రధాన నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేకే కడియం కుటుంబాలు హస్తం కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, అసలు బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? వరుసగా నేతలు ఎందుకు రాజీనామాల బాట పడుతున్నారు? ఇంకోటి, లోక్సభ ఎంపీ అభ్యర్థి ఖరారైన తర్వాతనే రాజీనామాల పర్వం అందుకుందా? రైట్, ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరికల ప్రవాహం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే ఎంపీలు రంజిత్ రెడ్డి, అదేవిధంగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ఇలా కీలక నేతలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక ఈ రోజు ఎంపీ కేశవరావు, అదేవిధంగా మాజీ మంత్రి ప్రస్తుత శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీలో దాదాపు ఆ చేరిక అనేది లాంఛనం అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం కేశవరావు తోటి సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమావేశం కాగా, కొద్దిసేపటి క్రితం తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కడియం మినిస్టర్ క్వార్టర్స్ లోని కడియం శ్రీహరి ఇంటికి చేరుకొని అక్కడ పార్టీలోకి రావాలని కూడా ఆహ్వానించారు. ఇక రాబోయే రోజుల్లో అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకుల సమక్షంలో అటు కేశవరావు, అదేవిధంగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కూడా అధికారికంగా జాయిన్ అవ్వబోతున్నారు. ఇక మొత్తానికి తెలంగాణ దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత రాజకీయ ప్రచారాలకు బదులు రాజకీయ చేరికలు ఎక్కువగా తెలంగాణలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ పార్టీకి షాక్ల మీద షాక్ అనేది తగులుతూ ఉంది. కొద్ది రోజుల నుండి అంటే గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇప్పటికే అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలందరూ అదేవిధంగా టికెట్ ఎంపీ అభ్యర్థి లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థులను ప్రకటించిన వాళ్ళు కూడా పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగ్గుతుంది. ఇక ఎంపీలు, అదేవిధంగా
బీఆర్ఎస్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ అనేది బీఆర్ఎస్ కి దూరం అవుతుంది. ఇది వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇంత మేర ప్రభావం చూపిస్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో మనకి తేలుతుంది. మే 11న మనకి అటు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో లోక్సభ స్థానాలకు కూడా ఎన్నికలు 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో 14 లోక్సభ స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తూ ఉంది. ఇక రాబోయే రోజుల్లో తుకుగూడ సభా వేదిక లేదా ఢిల్లీలో వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధినాయకుల సమక్షంలో కేశవరావు గాని, అదేవిధంగా కడియం శ్రీహరి, మిగిలిన సీనియర్ నేతలందరూ కూడా ఒకేసారి జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఏఐసిసి ఇన్ఛార్జ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది అందరూ కూడా కడియం శ్రీహరి నివాసంలోనే సమావేశమైన. ప్రస్తుతం సమావేశం ముగిసింది. ఇక డేట్ మాత్రమే, అంటే ఏ డేట్ అనేది జాయిన్ అయ్యే డేట్ మాత్రమే మిగిలింది. మొత్తానికి వరుసగా అటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరడంతో అటు బీఆర్ఎస్ పార్టీ గ్రౌండ్ లెవెల్ గా ప్రతి నియోజకవర్గంలో తన క్యాడర్ ని కోల్పోతుంది. ఇక ఇక్కడి నుంచి అంటే గెలిచిన వాళ్ళందరూ, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళందరూ అటు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడంతో అటు బీఆర్ఎస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంటే కేసీఆర్ ని ఇలా ద్రోహపు చర్యలతోటి ఎదుర్కోలేరు, ప్రజలు రాబోయే రోజుల్లో వారికి బుద్ధి చెప్తారంటూ కూడా మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా వాళ్ళు చెప్తున్నది, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ చెప్పేది ఒకటే, అభివృద్ధి. వచ్చే 5 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాబట్టి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అధికార పార్టీలతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకే తాము కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నామంటూ కూడా ఎంపీ రంజిత్ రెడ్డి ప్రస్తుతం చేవెళ్ల ఎంపీగా అభ్యర్థిగా తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నాడు. అట్లా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ అదే చెప్తున్నారు, అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ లోకి వెళ్తున్నామని చెప్తున్నారు. విశాల్, వరంగల్ ఎంపీ స్థానం కావ్యకు దాదాపు ఖరారైనట్టేనా? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎంపీ టికెట్ ని, అంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యని అక్కడి నుంచి పోటీ చేయాలని అభ్యర్థిని ప్రకటించినప్పటికీ నేను పోటీ చేయట్లేదని కడియం కావ్య ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానానికి తెలియజేయడం జరిగింది. దీంతో ఇప్పటికే అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అటు కడియం శ్రీహరి కుటుంబం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ఇన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి ఎన్నో పదవులు ఇచ్చింది, అయినప్పటికీ వాటన్నిటిని లెక్క చేయకుండా దళితులని ఏనాడు కూడా దళితులని పైకి తీస్తారని నాయకుడు రాజకీయ విలువలకి పరాకాష్ఠగా మారుతున్నారు అంటూ కూడా నాయకులు, కొంతమంది బీఆర్ఎస్ నాయకులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఈ కడియం శ్రీహరి కుటుంబం మీద కూడా విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎంపీ వరంగల్ నుంచి ఎంపీగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య బరిలోకి దిగుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మనకి సమాచారం అందించారు. ప్రస్తుతానికైతే తెలంగాణ వ్యాప్తంగా ఈ చేరికల ప్రభావం అనేది వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది మనకు రాబోయే రోజుల్లో తేలుతుంది. విశాల్, నిన్న కేసీఆర్ దగ్గరికి వెళ్లారు, ఇలా చేయడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నిన్న కేసీఆర్ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. అంటే దీని పట్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఏమంటోంది? రైట్, ముఖ్యంగా ఎప్పుడైతే ఈ చేరికలు అనేటువంటి అధికార కాంగ్రెస్ పార్టీలోకి అటు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా చేరబోతున్నారని తెలుసుకున్న వెంటనే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ వాళ్ళని బుజ్జగింపే ప్రయత్నాలు అన్ని కూడా చేస్తున్నారు. స్వయంగా తానే కేశవరావు తోటి మాట్లాడినప్పటికీ కూడా అవేమీ లెక్క చేయకుండా ఎంపీ కేశవరావు గాని, అదేవిధంగా కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి సిద్ధమయ్యారు. అంటే అటు బుజ్జగింపులు చేసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీగా మనుగడ లేదు, బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో ఎటువంటి మనుగడ ఉండదు అని వాళ్ళు భావించి, అదేవిధంగా కొంతమంది అభివృద్ధి అని చెప్తున్నారు, మరికొంతమంది ఇక బీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ఇంకొంతమంది తమ గుర్తింపు ఇవ్వలేదు అన్నట్టు కొన్ని వాళ్ళ విషయాలను పరిగణలోకి తీసుకొని కార్యకర్తలతోటి చర్చించి కార్యకర్తల ఇష్టానుసారమే తాము కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పార్టీ అధినాయకుడు కేసీఆర్ బుజ్జగింపులు చేసిన, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ బుజ్జగింపులు చేసినప్పటికీ కూడా అవేవి ఈ చేరికలను మాత్రం ఆపలేకపోతున్నాయి. ఇది లోక్సభ ఎన్నికల ముందు ఇది బీఆర్ఎస్ ఒక గట్టి దెబ్బగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా వాళ్ళు
పోటీ చేయడానికి విముఖత వ్యక్తం చేయడం, ఆ తర్వాత వెంటనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోవడం, ఇవన్నీ పరిణామాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక గట్టి దెబ్బగానే ఉంటుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఈ వచ్చే 17 లోక్సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో ఒక్క సీటైనా గెలుస్తుందా అనే ఒక సందిగ్ధం కూడా ప్రస్తుతం నెలకొంది. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ కి మాత్రమే ఒక పెద్ద పోటీ అనేది ఉంటుందని కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో దీని ప్రభావం, ప్రస్తుతం చేరికల ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది మనకి తేలనుంది. శ్రీదేవి, విషయాలంటే ఈ నెల 30న అంటే రేపు జాయిన్ అవుతారు అన్నట్టుగా కూడా మాట్లాడారు. లేకపోతే కాంగ్రెస్ బహిరంగ సభ తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో చేరే అవకాశాలు అప్పుడు ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా. ఇప్పటికే హైదరాబాద్ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మి 30న కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో కాంగ్రెస్ లోకి పార్టీలోకి వెళ్తారన్నట్టు కూడా సమాచారం వస్తుంది. ప్రస్తుతానికైతే తుక్కుగూడ సభ ద్వారా జనజాతర సభకు పిలుపునిచ్చింది. 6 లేదా 7న తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాల్సిందిగా కూడా కాంగ్రెస్ పార్టీ భావించింది. అందులో భాగంగానే ఈ రోజు సాయంత్రం 5 గంటల గాంధీ భవన్ లో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతోటి ఈ రోజు గాంధీ భవన్ లో మీటింగ్ కూడా ఉంది. ఈ మీటింగ్ లో తుక్కుగూడ సభలో వ్యవహరించాల్సిన విషయాల మీద కూడా చర్చ జరుగుతుంది. నాయకులందరినీ ఒకేసారి ఆ సభలో జాయిన్ చేసుకోవాలా, లేదా ఢిల్లీలో వెళ్ళి అక్కడి నుంచి జాయిన్ చేసుకోవాలా, ఎక్కడ జాయిన్ చేసుకుంటే పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని కొంతమందిని జాయిన్ చేసుకోవాలి. వీటన్నిటి మీద కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గాంధీ భవన్ లో జరిగే మీటింగ్ లో, పార్టీ అంతర్గత మీటింగ్ లో మనకి పూర్తి క్లారిటీ వస్తుంది. శ్రీదేవి.